హలో ఆల్. ఈరోజు వీడియోలో ఏనుగు సింహం కథ నేర్చుకుందామా? ఒక పెద్ద పచ్చని అడవిలో ఎన్నో జంతువులు కలిసి జీవించేవి. పక్షుల కిలకిలలు, చెట్ల మధ్య వెలుగు, ఆ అడవిలో జీవితం చాలా అందంగా ఉండేది. ఆ అడవికి రాజు ఒక సింహం. అది చాలా బలమైనది, కానీ అహంకారంతో నిండిపోయింది. నేనే అడవికి రాజు అని ఎప్పుడూ గర్వంగా చెప్పేది. సింహం రోజూ అడవిలో తిరుగుతూ చిన్న జంతువులను భయపెట్టేది. అన్ని జంతువులు భయంతో తల వంచుకొని ఉండేవి. ఒకరోజు సింహం చెరువు దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక పెద్ద ఏనుగు చాలా శాంతంగా నీళ్లు తాగుతుంది. ఆ ఏనుగు బలంగా ఉన్నా చాలా వినయంగా ఉండేది. సింహం గర్జిస్తూ ఏనుగును చూసి, "నా అనుమతి లేకుండా ఇక్కడ ఎలా ఉన్నావు?" అని అహంకారంగా అడిగింది. అప్పుడు ఏనుగు శాంతంగా, "ఈ అడవి అందరిది, నేను ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు" అని చెప్పింది. ఆ మాటలు విని సింహానికి కోపం వచ్చింది. అహంకారంతో ఏనుగుపై దాడి చేయడానికి దూసుకొచ్చింది. ఏనుగు కోపం తెచ్చుకోలేదు. శాంతంగా తన బలమైన తొండంతో సింహాన్ని దూరంగా నెట్టింది. నేలపై పడిపోయింది. అవమానం, బాధతో తల వంచింది. అప్పుడే తన తప్పు అర్థమైంది. అప్పుడు ఏనుగు సింహానికి చెప్పింది, "బలం ఉన్నవారు వినయంగా ఉండాలి." ఆ మాటలు సింహం మనసుని మార్చాయి. అప్పటి నుంచి సింహం అహంకారం వదిలేసింది. అన్ని జంతువులతో ప్రేమగా ప్రవర్తించసాగింది. అడవిలో మళ్ళీ శాంతి నెలకొంది. అన్ని జంతువులు ఆనందంగా జీవించాయి. సింహం నిజమైన రాజుగా మారింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, అహంకారం నాశనానికి దారితీస్తుంది. శాంతి మరియు తెలివి ఎప్పుడూ గెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.